హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెక్క పకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్నే కొన్ని చోట్ల రిబ్బన్ పకోడీ అని కూడా అంటారండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా, అలానే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ రిబ్బన్ పకోడీని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెక్క పకోడీలు చేయడం కోసం ముందుగా 4 కప్పులు వరిపిండిని తీసుకోవాలండి. ఇది జల్లించి ఒకసారి తీసుకోండి. ఇందులోకి 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకోండి. ఎంతైతే మీరు వరిపిండి తీసుకుంటారో దాంట్లో హాఫ్ క్వాంటిటీ శనగపిండి తీసుకోవాలి. గ్రాముల్లో చెప్పాలంటే హాఫ్ కేజీ వరిపిండికి 250 గ్రామ్స్ శనగపిండి. అందులోకి 2 టీ స్పూన్స్ దాకా వామును వేసుకుంటున్నాను. అలానే రుచికి తగినంత ఉప్పు. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకున్నాను. అలానే 1.5 టీ స్పూన్ దాకా కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 50 గ్రామ్స్ దాకా వెన్నపూసను వేసుకుంటున్నాను. వెన్నపూస వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి వెన్నపూస పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని వేయకండి, లూజ్ అయిపోతుంది పిండి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చెక్క పకోడీల పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి. పల్చగా ఉందంటే చెక్క పకోడీలు ఒత్తేటప్పుడు అవి బారుగా రాకుండా చిన్నవిగా ముక్కలుగా అయిపోతాయి. ఇలా పిండిని కొంచెం గట్టిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చెక్క పకోడీలు చేసుకునే చెక్క అండి ఇది. స్టీల్వేర్ షాప్స్లో ఈజీగా దొరుకుతుంది. ఈ చెక్క మీద మనం పిండిని పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా అరచేతిని పెట్టి ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా ఒత్తుతూ ఉంటే మనకి పైనుంచి కిందకి చెక్క పకోడీలు అనేది బారుగా పడతాయి. చెక్క పకోడీలు ఎలా వత్తాలో చూపించడం కోసం నూనెలో కాకుండా ఇలా సపరేట్గా చేశానండి. చూసారా, చెక్క పకోడీలు అనేది ఇలా పడతాయి అన్నమాట. నూనెలో వేస్తే కొంచెం బారుగా ఉంటే, సపరేట్గా వేసేసరికి చిన్న ముక్కలు అయినాయి. నూనె వేడెక్కిన తర్వాత చెక్క పకోడీలు చెక్కని చూపిస్తున్న విధంగా పెట్టుకొని దాని మీద పిండిని పెట్టుకొని చెక్క పకోడీలను ఒత్తుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒత్తిన తర్వాత వెంటనే కదపకుండా పొంగు ఆరేదాకా ఉండాలి. చెక్క పకోడీలు లేకపోతే ముక్కలుగా అయిపోతాయి. ఇలా ఒకసారి చెక్క పకోడీలు వేసి పొంగు ఆరిన తర్వాత అప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా వేగేదాకా వేపించుకోవాలి. చెక్క పకోడీలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ చెక్కను పెట్టి మనం పైన ప్రెస్ చేస్తాం కాబట్టి నూనె అనేది మీద పడవచ్చు. అందుకని ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని చెక్క పకోడీలు వేస్తే బెటర్. ఒకళ్ళు చెక్కను పట్టుకుంటే ఇంకొకళ్ళు పైన చెక్క పకోడీలను రుద్దుతూ ఉంటే సరిపోతుంది. ఇలా పొంగు మొత్తం ఆరిపోయిందంటే చెక్క పకోడీలు వేగిపోయినట్టే. చెక్క పకోడీలు నూనెలో నుంచి తీసి ఒక బెజ్జాల గిన్నెలో కానీ టిష్యూ పేపర్ మీద కానీ వేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చెక్క పకోడీలను కూడా చేసేసుకోండి. చెక్క పకోడీలు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పిండి కనుక లూజ్ అయ్యిందంటే చెక్క పకోడీలు బారుగా రాకుండా కట్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు కొంచెం వరిపిండిని మిక్స్ చేసుకోండి. బాగా గట్టిగా ఉంటే చెక్క పకోడీలు చెక్కలో నుంచి దిగవు. ఆ టైంలో కొంచెం చేతికి తడి చేసుకొని ముద్దను తీసుకొని చెక్క పకోడీలు వత్తండి. రిబ్బన్ పకోడీ వేసిన వెంటనే కదపకుండా ఒక 2 to 3 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే కదపాలి, లేకపోతే అవి విరిగిపోతాయి. ఇలా మొత్తం పొంగు ఆరిపోయిందంటే చెక్క పకోడీలు వేగినట్టు. ఆ టైంలో మాత్రమే చెక్క పకోడీలని నూనెలో నుంచి తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అంతేనండి, చెక్క పకోడీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ చెక్క పకోడీలు మినిమం ఒక 30 days అన్నా ఈజీగా స్టోర్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.